ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శుక్రగ్రహము ఏప్రిల్ 19వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి మే 14వ తారీఖు 10:30 వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 19 నుంచి శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేయటం అనేది జరుగుతుంది. వృషభ రాశికి సంవత్సరం తర్వాత మళ్ళీ వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. శుక్రుడు సహజంగా సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రకారకుడు అంటారు. అంటే సప్తమ భావకారకుడు శుక్రగ్రహం. అంటే కళత్రాన్ని ఇచ్చేవాడు, వివాహాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఈ శుక్రుడు సుఖాన్ని, సంపదను, లగ్జరీని, అలానే కళత్రాన్ని అంటే వివాహ సంబంధించిన విషయాలు కానీ, ప్రేమ కానీ, లవ్ అట్రాక్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చే గ్రహం ఏమిటి ప్లానెట్ అంటే శుక్రగ్రహం. శుక్రగ్రహం ఒక 20% ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కేవలం గురువే కాదు, శుక్రుడు కూడా కొంత లగ్జరీ లైఫ్నే కాకుండా కొంత ఐశ్వర్యాన్ని కూడా సమకూర్చే ప్లానెట్ ఏంటంటే శుక్రగ్రహం. శుక్రగ్రహం ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, ఆ నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుందో మనం తప్పకుండా తెలుసుకుందాం. శుక్రగ్రహము తన రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తుందని గోచారం తెలుపబడింది. అయితే ఈ రాశులందరికీ కూడా ఈ నెల రోజుల పాటు శుక్రగ్రహం యొక్క ఫలితాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వారికి శుక్రుడి యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది. కుంభరాశి వారికి చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్య, పుత్రులు, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా ధనలాభం కలగటం, ఆ మొండి బాకీలు వసూలు కావటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, బంధుమిత్రులపైన వీరిదే పైచేయిగా ఉండటం, సొంత ఆలోచనలు, తెలివితేటలు బాగా పెరగటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, భూములు కొనుగోలు చేయటం, గృహ సంబంధమైన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలించటం, సంఘంలో పలుకుబడి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, గృహంలో వారికి ఫ్యాన్సీ అలంకార వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గృహంలో వారికి ఏంటంటే ఫ్యాన్సీ ఒకటి, అలంకార వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు కొనుగోలు చేయటం, గృహ సంబంధమైన కొనుగోలులు ప్రయత్నాలు బాగా అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మహిళలకు కూడా అనుకూలంగా ఉండటం, గతంలో ఏదైతే ఒక ఉద్యోగాన్ని వదిలేశారో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యారంగంలో బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బంధుమిత్రులతోటి కూడా వీళ్ళకి పై చేయిగా ఉండే అవకాశాలు, సొంత ఆలోచనలు, బాగా తెలివితేటలు బాగా పెంచుకొని డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయంలో కూడా వీళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన పరంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళకి సొంత ఆలోచనలు పెరగటమే కాకుండా వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటి, తల్లి యొక్క ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు విస్తరణ చేసే అవకాశం, విస్తరణ అంటే ఒక ఊర్లో ఉన్నదాన్ని ఇంకో ఊర్లో కూడా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారము, అలానే హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టుబడి పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహం అనేది ఎవరి జాతకంలో అయినా సరే నీచపడినా, అలానే 6, 8, 12 స్థానాల్లో ఉన్న, అంటే వాళ్ళ జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉన్న అది దోషంగా పరిగణిస్తాం. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు, అశ్విని, మఖ, మూల నక్షత్రాల్లో ఉండకూడదు, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో ఉంటే కూడా శుక్రుడు దోషం కలిగినట్టుగా మనం భావిస్తాం. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు, కలవకూడదు. వారి జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉన్నా కూడా దాన్ని శుక్రదోషంగా మనం పరిగణిస్తాం.
అంటే ఈ స్థానాల్లో శుక్రుడు ఉంటే వివాహపరమైన సంబంధాల విషయంలో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో గానీ, లైఫ్‌లో సుఖం లేకపోవటం గానీ, విడాకులు జరగటం, ప్రేమ వివాహాలు జరగలేకపోవటం, లవ్ అట్రాక్షన్‌గా లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండటం, అలానే విడాకులయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం, డిస్ప్యూట్స్ కరెక్ట్‌గా బాండింగ్ లేకపోవడం జరుగుతుంటుంది. కొంత డబ్బుకు కూడా కొంత అవరోధం అని కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి వాళ్ళకి కూడా శుక్రమహారదశ కలిసొస్తుంది అని అనుకుంటారు. ప్రతి జన్మలగ్నానికి కూడా శుక్రమహారదశ అనేది కలిసి రాదు. కొన్ని జన్మలగ్నాలకు మాత్రమే వాళ్ళకి ఆ రాశిచక్రంలో గాని, భావచక్రంలో గాని శుక్రుడు ఎక్కడున్నాడు, నవాంశ చక్రంలో కూడా శుక్రుడు ఎక్కడున్నాడని తెలుసుకొని, ఆ శుక్రమహారదశ అనేది మనకు కలిసొస్తుందా లేదా అని తెలుసుకోవాలి. ప్రతి లగ్నానికి కూడా శుక్రమహారదశ అనేది శుక్రమహారదశ అనేది ప్రతి మహారదశకు కూడా మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా అనేది మనం జన్మజాతకాన్ని చూసి మనం ఆలోచన చేసి చెప్పాలి. ప్రతి వాళ్ళకి మటుకు మంచి జరగదు. చాలామంది కూడా అనుకుంటారు మాకు శుక్రమహారదశ వచ్చింది బ్రహ్మాండంగా శుక్రుడు రాజయోగాన్ని ఇస్తాడు, మాకు విపరీతమైన డబ్బు కలిసొస్తుంది అని అనుకునే భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అయితే అన్ని లగ్నాలకి శుక్రమహారదశ అనేది వర్తించదు. కానీ ఇందులో గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. ఇప్పుడు మనం చెప్పేదేంది గోచారం. గోచారానికి అలానే బర్త్ చార్ట్‌కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే గోచారం. గోచారం అంటే సహజంగా ఓ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మలుంటాయి. ఆ కొమ్మలకు ఆకులుంటాయి. ఆకులు ఎలా ఉంటుంది రైన్ సీజన్‌లో వస్తాయి. వింటర్ సీజన్‌లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్‌లో కిందకి రాలిపోతుంటాయి. కానీ వేళ్ళు అనేదే బర్త్ చార్ట్, నాటల్ చార్ట్ అంటారు. ఆ బర్త్ చార్ట్‌లో ఎప్పుడూ గూడా మనకైతే వేళ్ళనేది ఉంటాయో, ఆ వేళ్ళు స్టాండర్డ్‌గా ఉండాలి. ఆ వేళ్ళు అంటే బర్త్ చార్ట్. అంటే మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము తీసుకొని, ఆ బర్త్ చార్ట్‌ని చూస్తే, ఆ బర్త్ చార్ట్ అనేది మనకు అనుకూలంగా ఉంటేనే, మన లైఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది. గోచారం ఎప్పుడు గూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటుంది. అంటే ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం మాత్రమే గోచారం. కానీ నిజంగా బర్త్ చార్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా తెలుసుకోండి, ఒక బర్త్ చార్ట్‌లో నిజాన్ని తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి దయచేసి. నెగెటివ్ చెబుతున్నారు గురువుగారు అనుకోవద్దండి. నెగెటివ్‌లోంచే మనం పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు షుగర్ వచ్చింది మీకు చెప్పాలా? అక్కర్లేదా? చెబితే ఖచ్చితంగా మనం రెమెడీ పాటిస్తాం. ఓ టాబ్లెట్ వాడతాం మనకు తగ్గిపోతుంది. వాళ్ళు ఆ డాక్టర్ గారు చెప్పలేదు, మీరేదో అనుకుంటారని చెప్పలేకపోతే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు ఖచ్చితంగా నెగెటివ్ తెలుసుకోండి. నెగెటివ్‌ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా? దానికి ఓ రెమెడీ ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలుంటాయి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళామనుకోండి మంచి జరిగినట్టే. మనమే నిజంగా సూపర్ స్టార్స్ అయినట్టే. నెగెటివ్‌లోంచి ఎప్పుడైతే పాజిటివ్ చేసుకుంటారో వాళ్ళు నంబర్ 1 స్థాయికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో నో డౌట్ ఇట్. కాబట్టి శుక్రగ్రహం అనేది జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది? గోచార పరంగా కూడా శుక్రగ్రహం వల్ల మనకి చెడు జరుగుతుందా? మంచి జరుగుతుందా? అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రగ్రహానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. శుక్రగ్రహానికి మనకు శుక్రమహారదశ జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ లగ్నానికి మనం కలిసొస్తుందా లేదా? ఇలాంటివన్నీ శుక్రుడు నీచపడ్డాడా? లేతే శత్రుక్షేత్రంలో ఉన్నాడా? అనేది మనం శుక్రుడితో ఏ పాపగ్రహాలు కంజంక్షన్ అయినాయి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే శుక్రగ్రహానికి పరిహారం ఏంటంటే మనకి ఒక్కొక్క గ్రహానికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు నిజంగా. శుక్రగ్రహానికి ఏమిటంటే కమలాదేవి అంతరిక్ష దేవత. అంటే కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేస్తే శుక్రదోషం అనేది తొలగిపోతున్న శాస్త్రం. శుక్రుడికి ఇంద్రాణి అధిదేవత, అలానే ఇంద్రుడు ప్రత్యదేవతలు అవుతారు. అధిష్టాన దేవత అమ్మవారు అంటే శ్రీ మహాలక్ష్మి రాజరాజేశ్వరి. అయితే శుక్రగ్రహము సహజంగా ఈ శుక్రగ్రహ దోషానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. వీలైతే భృగుపాస్పదాస రుద్రాభిషేకం అని, అలానే భృగుపాస్పదాస హోమం అని, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకాన్ని హోమాన్ని చేసుకోవాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవాలి. సహజంగా శుక్రుడు నీచబడిన కానీ, శుక్రకుజులు కలిసిన వాళ్ళు కానీ, శుక్ర రాహువులు కానీ, శుక్రశనులు కానీ, శుక్రకేతువులు కానీ కలవకూడదు. సహజంగా ఏంటంటే ఈ శుక్రుడు వల్ల
కొన్ని కొన్ని వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. అలాంటి ఇబ్బందులు కలిగే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ ఏ రంగాల్లో కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాస్మెటిక్స్ గానీ, గోల్డ్ షాప్ వాళ్ళు గానీ, అలానే బట్టల షాప్ వాళ్ళకి గానీ, అలానే హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే శుక్రగ్రహం వివాహానికి సంబంధించి దానివల్ల డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు బాలేకపోతే. హెర్నియా అని, హైడ్రోసిల్ అని, అలానే ఏదైతే హార్మోన్స్ సంబంధించిన బ్యాలెన్స్ కానీ, నరాల బలహీనతను గానీ, అలానే ఫెలోషియన్ ట్యూబుల్లో, అండాశయంలో కొన్ని మార్పులు గానీ, స్త్రీలకి కొంత సంతాన సమస్యలు గానీ, ఋతు సంబంధమైన దోషాలు కానీ, బాధపడే వాళ్ళందరూ కూడా కమలాదేవిని ఆరాధన చేయమంటారు. వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు గానీ, దారిద్ర్యం తొలగిపోవటానికి గానీ, భార్యాభర్తల యొక్క బంధం గానీ, భిన్నమైన అభిప్రాయాలు లేకుండా ఉండటానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అంటారు. అలానే ఇక్కడ శుక్రగ్రహం వల్ల కొన్ని ఫోటోగ్రఫీ గానీ, యూట్యూబ్ గానీ, సినిమా యాక్టర్స్ కానీ, ఎంబ్రాయిడరీ గానీ, స్త్రీలకు సంబంధించిన వస్తువులు కానీ, ఫ్యాన్సీ షాపులు గానీ, ఫర్నిచర్ షాప్ వాళ్ళు కానీ, అలంకరణ వస్తువులు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, సంగీత కళాకారులు కానీ, కవులు కానీ, నృత్యము కానీ, దుస్తులు కానీ, అలానే పూలు ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు కానీ, కుట్టు మిషన్లు వాళ్ళు కానీ, నగల వ్యాపారులు కానీ, అలానే న్యాయవాదులు కానీ, అలానే వీళ్ళందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్లు కానీ, అలానే పబ్లికేషన్స్ కానీ, కళాకారులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఏందంటే మొదలగైన వృత్తుల వాళ్ళందరికీ కూడా శుక్రుడి యొక్క బలం ఉండాలని శాస్త్రం చెప్పబడుతుంది. శుక్రుడు ఎలా ఉండబోతున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ గోచారరీత్యా అనుకూలంగా ఉండాలి, బర్త్ చార్ట్ ప్రకారంగా కూడా అనుకూలంగా ఉండాలి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, వివాహ మార్తాండము, అలానే వివాహ మార్తాండంతో పాటు జాతక చంద్రిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, పుత్రగణపతి వ్రతము, నవగ్రహ దోషాలకి దశమిహా విద్యల యొక్క స్తోత్రాలు, అంటే నవగ్రహాల యొక్క దోషాలు పోవటానికి దశమహావిద్య స్తోత్రాలు పాలనం చేయమంటారు. ఇప్పుడు నేను చెప్పిన శుక్రుడికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవతలతో పాటు అంతరిక్ష దేవతైన కమలాదేవి యొక్క స్తోత్ర పాలనం చేయాలి. ఎప్పుడు కూడా జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కేవలం ఒక రాశిచక్రమే కాదు. ఒక అమ్మాయికి వివాహం కాలేదంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశాన్ని పరిశీలన చేయాలి. ఒకళ్ళకి సంతానం కలగట్లేదు అంటే రాశిచక్రము, భావచక్రము, సప్తమాంశ చక్రం. వృత్తిపరంగా అనుకూలంగా లేదు, ప్రొఫెషనల్ పరంగా అనుకూలంగా లేదంటే రాశిచక్రము, భావచక్రము, అలానే దశమాంశ చక్రము అంటే D10 చార్ట్ని మనం చూడాలి. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసి ఒక్కొక్క గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఎన్ని డిగ్రీల్లో లేరు. సహజంగా ఏమిటి, శుక్రుడికి ఉచ్చస్థానం మీనరాశి, స్వక్షేత్రాలు వృషభ రాశి, తులరాశి, అలానే నీచక్షేత్రం ఏంది, కన్యారాశి. దానికి కూడా కొన్ని డిగ్రీలు, ఎన్ని డిగ్రీల వరకు వచ్చి ఉంటుంది, ఎన్ని డిగ్రీల దగ్గర నీచం ఉంటుందని కూడా తెలుసుకోవాలి. అందువల్ల శుక్రగ్రహాన్ని బాగా అనాలిసిస్ చేసి శుక్రుడి వల్ల ఎలాంటి దోషం కలగబోతుంది జాతకంలో ఆ నిజాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం బాగుపడినట్టే. అసత్యపు ధోరణిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. నిజం తెలుసుకోలేదనుకోండి, మనం మోసం చేసుకున్నట్టు అర్థం. ఎదుటి ఆస్ట్రాలజర్కి ఏం ప్రాబ్లం ఏం లేదు. మనం ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయితే గురువుగారు నిజం చెప్పండి అని చెప్పాలి. నిజం చెప్పకుండా పర్వాలేదులేండి మీరు చెప్పండి, మీరు మాకు నెగిటివ్ వద్దు పాజిటివ్ వద్దు అనగానే మీ కన్సల్టింగ్ ఫీజు ఇవ్వగానే ఆయన సంతోషించి పాజిటివ్ చెబుతాడు. అప్పుడు నష్టం జరిగేది ఆస్ట్రాలజర్కి కాదు, మీకే. గుర్తుపెట్టుకోండి, నేను రియలిస్టిక్ చెబుతున్నా. నిజాన్ని ఎవరైనా సరే నిజం తెలుసుకోండి, దాన్ని పరిహారాలు పాటించండి, బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది కూడా వస్తారు 70 ఏళ్ళకి గురువుగారు, నాయకంటి గారు ఏం ప్రొఫెషన్ చేయాలి, ఏం డబ్బులు సంపాదించాలని చెప్పేవాళ్ళు ఉంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటంగానే మనిషి బతకటం బోనస్ మార్కులతో బతకటం. ఆ తర్వాత ఏమి లేదు, రెస్ట్ చేయాలి. మీరు రెస్ట్ చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, ఉంటే సంపాదించాలి, లేకపోతే చాలా జాగ్రత్తగా డబ్బును యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రశాంతమైన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే మా వెబ్సైట్ www.nayakanti.com కానీ www.nayakanti.in చూడండి. నేను చెప్పిన పుస్తకాలన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, అయితే మా దగ్గర కూడా దొరుకుతాయి. తప్పకుండా ఈ పుస్తకాలన్నీ కూడా మీరు చూడండి. ఒకసారి మా వెబ్సైట్ని కూడా మీరు చూడండి. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిజంగా జాతకం చెప్పించుకోవాల్సిన వ్యక్తులు కానీ, నిజంగా బాగుపడదామనే వ్యక్తులు మాత్రం మాకు ఫోన్ చేయండి.
ఎందుకంటే మా ద్వారా మీరు సేవ్ కావాలి, బాగుపడాలి. కాలక్షేపానికి జీవితం గడపకూడదు. మనిషి జీవితం మనిషి జీవితం తొందరగా అయిపోతుంది. భూమి ఒక సెకను వేగంతో ఫాస్ట్‌గా తిరుగుతుందట ఆస్ట్రోనమీ ప్రకారంగా. కాబట్టి తప్పకుండా నిజాన్ని గుర్తించండి. జాతకపరంగా దోషాలు నివారణ చేసుకొని మీరు ముందుకు వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే శుక్రగ్రహం వల్ల స్త్రీలకు కూడా చాలా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. అంటే స్త్రీలకు సంబంధించిన సంక్షేమ శాఖలో కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి. ఆహారం అలవాట్లు, కాస్మెటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇలాంటి ఇంజినీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇంజినీరింగు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి మనం. ఫాస్ట్ ఫుడ్, హోటల్స్, వ్యాపారాలలాగా వీడియో షాప్స్, పెయింట్స్, బంగారం, వెండి, డిపార్ట్మెంటల్ స్టోర్స్, క్లాత్ షోరూమ్స్ ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించిన కారకత్వాలు అంటారు. ఈ ప్రొఫెషన్ అంతా కూడా శుక్రగ్రహం బాగున్న వాళ్ళు చేస్తారు. ఒకళ్ళు చేశారనుకోండి, బాగలేదనుకోండి, ఆ శుక్రగ్రహం బాగలేనట్టు. కాబట్టి జాతక చక్రంలో శుక్రుని యొక్క అంతర్దశలేంది, దశలేంది, శుక్రుడు ఎక్కడున్నాడు అని తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ అన్నీ కూడా నా దగ్గరికే డైరెక్ట్‌గా వస్తాయి. తప్పకుండా మీరు నెంబర్‌కి ఫోన్ చేయండి. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఫోన్ చేయండి. మీరందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.